భూమి దాని సంపూర్ణతయు లోకమును అనగా విశ్వమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసిన ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచాడు. ఈ వచనం చదివాక మనం ఒక ప్రశ్న వేసుకున్నాం. మనము ఎవరి వారము? నీవు ఎవరికి చెందిన దానివి? ప్రభువే సమస్తాన్ని నిర్వహించేవాడు. మన జీవితాలకు కూడా ఆయనే అధికారి. ఈ కీర్తన దాని గురించి చెప్తుంది. భూమి దాని సంపూర్ణత, అందులో ఉన్నవన్నీ, అంటే నీవు నేను కూడా ఆయన వారమే. ఆయన రాజరికం అనేది అన్నిటి మీద ఉంది. ఈ విషయంలో సందేహమే అవసరం లేదు. భూమే కాదు, విశ్వం అంతా కూడా ఆయనది. ఒక శాస్త్రజ్ఞుడు ఇలా చెప్పాడు, ప్రతి నక్షత్రంలో యేసు ప్రభు యొక్క ప్రకాశం ఉంటుంది అని. ఎందుకంటే ఆయనే వాటిని కలుగజేశాడు. అంతేకాదు, ఆయన ప్రతి నక్షత్రాన్ని పేరు పెట్టి పిలుస్తాడని కూడా మనం బైబిల్లో చదువుతాం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్ని పేర్లు పెట్టి పిలుచుచున్నాడు అని కీర్తన 147:4 చదువుతాం. కీర్తన 147:4. అందుకే ఆయన ప్రభు. ఆదికాండం 1:1 ఆది యందు దేవుడు అని చదువుతాం. మీరు పరిణామ సిద్ధాంతాన్ని అంటే ఎవల్యూషనరీ థియరీ అంటారు కదా, దాన్ని నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ అది వాస్తవమని దాన్ని కనిపెట్టానని చెప్పిన డార్వినే తర్వాత ఒప్పుకొని చచ్చిపోయాడు. కానీ సైన్స్ బుక్స్ లో ఇంకా వంటి వాటిని ప్రచురిస్తూనే ఉంటారు. కోతి నుంచి మనుషుడు వచ్చాడు అంటారు. కోతి నుంచి మనుషుడు వస్తే తర్వాత మరి ఇంకా పెరగాలి కదా, మరి తర్వాత ఏమవుతాడు? మనిషి నుంచి మళ్ళీ ఇంకేదన్నా రావాలి కదా. తను చెప్పింది తప్పు అని చెప్పి అతను ఒప్పుకున్నాడు. కానీ అయితే చాలా మంది ఇంకా వాటిని నమ్ముతారు. కానీ మనం దాన్ని నమ్మమనుకోండి, ఎందుకంటే సృష్టి క్రమాన్ని గురించి బైబిల్ స్పష్టంగా చెబుతుంది. అది సత్యం అని మనకు తెలుసు కనుక ఏదైనా దాని గురించిన చర్చ ఇప్పుడు మనకు అవసరం లేదు కదా. అని ఆదికాండం 1:3 దేవుడు వెలుగు పలికగా వెలుగు కలిగెను అని చదువుతాం కదా. దేవుడు చెప్పాడు, అది జరిగింది. 6వ వచనంలో జలముల మధ్య ఒక విశాలము కలుగును గాక, అలాగే జరిగింది. లేఖనాల్లో ఉన్న వాస్తవం ఏమిటంటే దేవుడు చెప్పాడు, అలాగే జరిగింది. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆకాశంలో జ్యోతి కలుగునుగాక, పక్షులు ఆకాశంలో ఎగురునుగాక, జలములు మత్స్యములను అందులోని జలచరములన్నిటినీ పుట్టించునుగాక అంటే అలాగే జరిగింది. పశువులు, జంతువులు, ప్రాకు పురుగులు భూమి పుట్టించునుగాక అంటే భూమి పుట్టించింది. పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలోని హెబ్రీ పత్రికలో కూడా 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, ఆ కుమారుని సమస్తకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచం నిర్మించెను అని చదువుతాం. పేతురు కూడా తన 2వ పత్రికలో 2వ పేతురు 3వ అధ్యాయము 5వ వచనం, 2వ పేతురు 3:5 ఏలైన పూర్వం నుండి ఆకాశం ఉండేనని, నీళ్లలో నుండి నీళ్లను సమకూర్చబడిన భూమి దేవుని వాక్యం వల్ల దిగను అని చెప్పాడు. అంటే దేవుడు చెప్పాడు, జరిగింది. ఆయన చెబితే జరుగుతుంది. కీర్తనల 39 ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. కనుక నీ జీవితంలో దేవుడు ఏదైనా మాట చెప్పుకుంటే, లేక ఏదైనా వాగ్దానం ఇచ్చుంటే అది తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. కాకపోతే మనం దానికి ఉండే షరతులు నెరవేర్చినప్పుడు దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఒకవేళ షరతులు లేకపోతే మనము ఆ వాగ్దానాన్ని నేరుగానే క్లెయిమ్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మన జీవితాల్లో కూడా ప్రభు ఏదైనా మాట సెలవిస్తే తప్పక జరుగుతుంది అని మనం చెప్పవచ్చు, నమ్మవచ్చు. నిర్గమాకాండం 4లో కూడా ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు దాదాపు 23 లక్షల మంది ఇశ్రాయేలు దాని ఒడ్డున వేచి ఉన్నారు. ఐగుప్తీయుల గుర్రాలు గుమ్మరెత్తు వారిని తిరిగి బానిసలుగా చేసుకోవడానికి వేగంగా వస్తున్న శబ్దాన్ని వారు వింటున్నారు. అంటే అప్పుడు మీరు వేచి ఉండండి, నేను ఒక మార్గాన్ని ఎర్ర
సముద్రంలో ఏర్పరచుకుంటున్నాను, బహుశా దానికి 1000 సంవత్సరాలు పట్టొచ్చు అని ఆయన చెప్పాడా? లేదు, ఎర్ర సముద్రం నువ్వు పాయలు కావాలి అని చెప్పాడంటే అది పాయలైంది. 2 years భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు శిష్యులు సముద్రంలో పడవలో ప్రయాణిస్తుండగా తుఫాన్ వచ్చింది. ప్రభువు కూడా వారితోనే ఉన్నాడు. అయితే ఆయన నిద్రపోతున్నాడు అని మనసు. అప్పుడు బోధ కూడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ప్రభువు లేదు. ఆయన లేచి గాలిని సముద్రాన్ని అరబిక్ భాషలో మాట్లాడేవాళ్ళంట. ఆ భాషలో 2 మాటలు చెప్పాడు, గద్దించాడు సముద్రాన్ని, నిశ్శబ్దమై ఊరకు అనగానే తుఫాను ఆగిపోయింది. ఏదో సమూహాలు వచ్చి గాలిని ఆపండి అని ఆయన వాటిని పిలవలేదు, చెప్పాడు, అది జరిగింది. ఇదే రీతిగా మన పాప క్షమాపణైనా నిత్య జీవరమైన మనకు ఇవ్వబడుతుంది. పాపాలు క్షమించాను లేక క్షమించబడ్డాయి అని ప్రభు బైబిల్ ద్వారా నీతో చెప్పాడా? అలాగైతే క్షమాపణ పొందుకున్నావు. ఒక సహోదరి దేవుని సేవకురాలు ఆమె సాక్ష్యం చెప్తుంటే విన్నాను. తన పాపాలు క్షమించి ఆయన వాక్యం ద్వారా చెప్పమని దేవుణ్ణి అడిగినాను. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో, మార్కు 2:5లో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అనే మాట ద్వారా దేవుడు తనతో మాట్లాడాడని, అలా నిశ్చయపరచాడని చెప్పింది. నీకు కూడా ఆ విషయంలో అనుమానమైన ఉంటే దేవుణ్ణి అడుగు, ఆయన నీకు తేటపరుస్తాడు. 1 యోహాను 1:9లో ఆయన ఇంతకు మునిపే స్పష్టపరిచాడు, మన పాపలను మనం ఒప్పుకుంటే ఆయన క్షమించి సమస్త నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని. అంటే నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించేశాడు అని నమ్ము, అప్పుడు క్షమాపణ ఇదవుతుంది. ఇది ఎంతో అద్భుతకరమైన సత్యం. అలాగే మరియ పురుషుని ఎరగని కన్యక ఎలా గర్భవతి అయింది అని ఆలోచిస్తే దేవుడు చెప్పాడు, పరిశుద్ధాత్మ నువ్వు గర్భవతి అవుతావని ఆయన చెప్పాడు, అది జరిగింది. ఆమె నమ్మింది, ప్రభువుకు జన్మనిచ్చింది. అలాగే క్షమించబడ్డావని దేవుడు చెప్తే అది కూడా జరిగిందని నువ్వు నమ్మాలంతే. యేసు ప్రభు మన పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడంటే అదేదో దీర్ఘకాలం పాటు జరిగిన ప్రక్రియ కాదు. ఆయన 3వ రోజే తిరిగి లేచాడు. అది అద్భుతమే కదా. యోహాను సువార్త 10వ అధ్యాయము 17, 18 వచనంలో ముందే చెప్పాడు, నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టుచున్నాను, ఎవడనూ నా ప్రాణం తీసుకున్నప్పుడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆత్మ పొందితేనని ఆయన చెప్పాడు, అదే జరిగింది. అలాగే ఈ 24వ కీర్తన కూడా ఆరంభించబడింది. అందులో అధికారయుక్తంగా చెప్పబడిన మాటలు మనం చూస్తాం. దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను ఎక్కువే. అది నిజం కనుక దేవుని మాట వల్లనే సమస్తము జరుగుతుంది. కొన్నిసార్లు చిన్న బిడ్డ పుట్టగానే ఏమంటాము, చాలా అమ్మలాగే ఉంది అని చెప్తాను. అది నిజమే కావచ్చు, కానీ ఆ బిడ్డను కలగజేసిన దేవుణ్ణి గుర్తించాలి. వర్షధనస్సును చూచి అబ్బా దాని రంగులు ఎంత బాగున్నాయి అని చెప్తావా, లేక దాన్ని చేసిన దేవుని స్తుతిస్తావా? అలాగే సృష్టి అంతా, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు వాటి కాలం అనుసరించి వాటి కక్షల్లో తిరుగుతున్నాయంటే యేసు ప్రభు నిర్వహించబట్టి ఆయన మాట చొప్పున ప్రవర్తిస్తున్నాయి గనకనే. అంతెందుకు నీ గుండె గురించి ఆలోచించు. అది కొట్టుకోవడము, సమస్త అవయవాల రక్తాన్ని ప్రసరింప చేయడానికి గురించి ఆలోచిస్తే దేవుని స్థుతించాల్సిందే. అందుకే దావీదు కీర్తన 139, 13-16లో, కీర్తన 139, 13-16లో, నా అంతరేంద్రియములో నీవే కలగజేస్తుంది, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందరూ బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసినది. నేను రహస్యమందు పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థానంలో విచిత్రంగా నిర్మింపబడినాడు, నాకు కలిగిన ఒకలను నీకు ఉండలేదు.
నేను పిండమున ఎండగా నీ కన్నులు నన్ను నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు. దేవా, నీ తలంపులు నాకు ఎంత ప్రేమైనవి, వాటి మొత్తం ఎంత వాటిని లెక్కించాలని అనుకుంటున్నా, అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువ ఉన్నవి అంటున్నాడు దావీదు. మన శరీరంలో ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలితే శరీరమే దాన్ని చాలా స్వస్థపరచుకోవడం మనం చూస్తాం కదా. కొంతసేపటి తర్వాత నొప్పి తగ్గిపోతుంది. అది విచిత్రమే. అందుకే దావీదు, నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి అంటాడు. అంతటితో ఊరుకోక దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. దేవుడు నీ తల్లిదండ్రులుగా నేను కలుగజేశాడు, కానీ నీవు ఆయనకు చెందిన, ఆయనకు నక్షత్రాలే కాదు ఆకాశ పక్షుల కూడా తెలుసు. ఆయన సెలవు లేకుండా ఒక పిట్ట నేల రాలదు అని ఆయనే చెప్పారు కదా. సొంత శరీరము నీ మరణాన్ని గురించి ఆలోచించినా కూడా ఆయన నువ్వు స్తుతించగలవు. ఒక శాస్త్రజ్ఞుడు ఇలా చెప్పాడు, ఆకాశంలో కొన్ని బ్లాక్ హోల్స్ ఉంటాయి, మన మొక్కల నర్సరీస్ లాగా అవి నక్షత్రాలను పుట్టిస్తూనే ఉంటాయంట. కానీ వాటన్నిటి పేర్లు కూడా ప్రభువుకు తెలుసు. అలా విశ్వము పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? దేవుడే కదా. అందుకే దేవుణ్ణి మనము స్తుతించాలి. పాతకాలంలో నక్షత్రాలను బట్టి ప్రజలు సమయాన్ని లెక్కేసుకునేవారు. పొలాలకు వెళ్ళేవారు, వేకువ చుక్కను బట్టి నడిపింపబడేవారు. మనకు తెలియని ఎన్నో ప్రయోజనాలు నక్షత్రం మనకు కలిగిస్తుంది. ప్రభు పుట్టినప్పుడు వచ్చిన నక్షత్రాన్ని బట్టి యూదుల రాజు పుట్టాడని తూర్పు జ్ఞానాలు గ్రహించలేదా? మనకు తెలియని సంగతులు ఎన్నో నక్షత్ర శాస్త్రజ్ఞులకు గ్రాహ్యమవుతాయి. కీర్తన 24:4, ఆ పర్వతం ఎక్కదగిన వాడేవాడు, ఇంతవరకు మనం చూసుకున్నట్లు ఆయన అంత శక్తిమంతుడైతే ఆయన పర్వతానికి ఎవరు ఎక్కగలుగుతారు? ఎవరు ఆయన ఎదుట చూస్తారు? యూదుల ఆరాధనా స్థలమైన ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలోకి దేవుని అనుమతి లేని వారు ఎవరైనా ప్రవేశిస్తే వాళ్ళు అక్కడే చనిపోతారు. మరి ఎవరు ఆయన పర్వతానికి ఎక్కగలరు? వచనంలో జవాబుంది, నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయము కలిగిన వారు. ఎవరు వారు? పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలో కూడా దేవుని నీతిని పొందుకున్న వారే వాళ్ళు. దేవుని నీతి అనేది ఒక వరం. ఎవరికి శుద్ధ హృదయం ఉండి ఎన్నడూ అబద్ధమాడని వారు ఎవరైనా ఉన్నారా? వాళ్ళంతటా వాళ్ళైతే కలిసి లేరు కదా. పాత నిబంధనలో కూడా విశ్వాసము ప్రత్యక్షత ద్వారానే నీతిని పొందాడు. ఆ ప్రత్యక్ష ఏంటంటే, పాపం చేసిన వాడు ఒక గొర్రె పిల్లను తీసుకురావాలి, దాని తల మీద చెప్పులుంచి తమ పాపాన్ని ఒప్పుకోవాలి. తర్వాత యాజకుడు ఆ గొర్రెను వధించి బలిపీఠంపై దహిస్తాడు. ఆ గొర్రెని పాపములను భరించి పాపం చేసిన వ్యక్తి బదులుగా మరణిస్తుందన్నమాట. మా చేతులు ఆ గొర్రెపిల్ల మీద ఉంచి తమ పాపాన్ని ఒప్పుకున్నారు గనక అది కార్చిన రక్తం వలన వారి పాపాలు క్షమించబడ్డాయని. అలాగే నూతన నిబంధనలో లోక పాపాన్ని మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లగా చెప్పబడిన యేసు ప్రభు నీ పాపాలన్నిటి నిమిత్తం నీకు బదులుగా సెలవు బలి అయ్యాడని నమ్మి నీ పాపాలను ఆయన దగ్గర ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించబడతాయి. కనుక ఎవరు ఆ పరిశుద్ధ పర్వతానికి ఇస్తారు అంటే, శుద్ధ హృదయం నిర్దోషమైన చేతులు కలవారు. యేసు రక్తము శుద్ధ హృదయాన్ని మీకు ఇస్తుంది. హృదయం శుద్ధి అయినప్పుడు జీవితం మారుతుంది కనుక నీ చేతులతో కూడా పాపం చేయకుండా ఉండగలుగుతుంది. అలా నీ చేతులు నిర్దోషంగా ఉండగలుగుతాయి. యేసు 6వ అధ్యాయంలో కూడా మీ అపవిత్రత అంతా పోనట్లు మీ మీద శుద్ధ జలం చల్లుతాను, నూతన హృదయం నేను మీకు ఇస్తాను, మరి నా కట్టడలు అనుసరించేట్లుగా నా ఆత్మను మీ అందు ఉంచుతాను, నీ హృదయాలపైనే ఆ యొక్క ఆజ్ఞలను రాస్తాను అంటాడు దేవుడు. కనుక శుద్ధ హృదయం ఎప్పుడు వస్తుందంటే, మరి ఆ శుద్ధ జలమైన యేసు ప్రభు రక్తం ద్వారా మన హృదయాలు కట్టబడినప్పుడు. హృదయం శుద్ధి అయితే చేతులు కూడా శుద్ధిగానే నిర్దోషంగానే ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ 18వ అధ్యాయం మనం కీర్తన చెప్తున్నప్పుడు దావీదు, నా చేతుల నిర్దోషత్వాన్ని చూసి దేవుడు నాకు సహాయం చేశాడు అంటాడు. కనుక సౌలు తన చేతి 2 సార్లు దొరికిన
మరి సౌలే తనను చంపాలని మరి పరిగెత్తి వస్తున్నాడు. 3000 మందిని తీసుకుని ఒక్క మనిషిని చంపడానికి అరణ్యాల్లో కొండల్లో ఆయన వెంట పడి తరుముతూ ఉన్నాడు. అయితే 2 సార్లు దొరికిన దావీదు అంటాడు, నేను అభిషేకించబడిన వాడిని ముట్టను. ఆయన వస్త్రపు చెంగు అందుకే ప్రూఫ్ కొరకు నువ్వు నాకు దొరికినా నేను చంపలేదు చూడు అని చూపించడానికి ఆయన మనసు కొట్టుకుందట. కనుక చేతులతో చెడ్డ పనులు చేయడానికి హృదయం ఇప్పుడు దేవుడు దాన్ని శుద్ధిపరిచినాడు. కనుక రీతిగా నిర్దోషమైన చేతులు కూడా మనం ఉండడానికి శుద్ధ హృదయం మనకు సహాయపడుతుంది. కేవలం ఈ శ్రద్ధ మాత్రమే చేయగలుగుతుంది. కనుక శుద్ధ హృదయం అనేది చాలా అవసరం. అది శుద్ధ రక్తం మాత్రమే కీర్తన 24:5 అతని యెహోవా వలన ఆశీర్వాదం ముందును తన రక్షకుడు వలన నీతి మత్వం నందును. నువ్వు ఏ క్రైస్తవ సభకు అంటే డినామినేషన్ చెందిన నీ అంతటా నీ నీతిని పొందుకోలేదు. తన ఒక్క మాటతో విశ్వాన్ని కలుగజేసిన దేవుని సన్నిధిలో నీకు ఆహ్వానం లేకపోయినా నేను వస్తానని ధైర్యం చేస్తే కుదరదు. ఎవరు ఆశీర్వాదము నీతిమత్వము పొందుతారు? అది కేవలం ఒక వరం అంతే. అధికారం ఇవ్వబడకుండా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తే ఆయన అందరినీ క్షమిస్తాడు కదా అంటే నీ ఎంతటి ఆయన సన్నిధిలోకి చొచ్చుకొని వస్తే అది తప్పవుతుంది. నీతి అనే వరాన్ని పొందుకోవాలి. గురించి 5:21 పాపం ఎరుగని మన నిమిత్తము పాపంగా చేయబడినారు. ఎందుకంటే మనం ఆయన దేవుని నీతి అవి కనుక దేవుని నీతి మనకు ఆరోపించుకోలేదా మన పాపాన్ని ఆయన మోసం ఆయన పాపం చేసిన వాడిలాగా శిలువలో మనకు దాన్ని నువ్వు నమ్మినప్పుడు ఆయన నీతి నీకు అవుతుంది. అది వరం కనుక నువ్వు దాన్ని తీసుకోవాలి. విశ్వాసంతో అంగీకరించాలి. మనలో ఎవ్వరమో కాదు కానీ అది కూడా దేవుని వరమే. అది పొందుతాము విశ్వాసము ప్రత్యక్ష ద్వారా మాత్రమే. అంటే ప్రస్తుత కాలంలో యేసు ప్రభువుని గురించిన ప్రత్యక్షత, సిలువలో ఆయన నీ కొరకు ఏం చేశాడు దాని గురించిన ప్రత్యక్షత అనేది నీకు కావాలి. పిల్లలు సైతం వారు పుట్టి ఒక్క మాట కూడా మాట్లాడడం రాకుంటే పోట్లాడుకోవడము ఇది నాది అని లాక్కోవడం చేస్తుంటారు కదా. పాపం చేయమని ఎవ్వరూ మనకు నేర్పన అవసరం లేదు. అబద్ధం ఎలా చెప్పాలో నేర్చుకోవడానికి కనీసం కేజీ కూడా పోనవసరం లేదు. అంతేకాదు ఉన్నదానికంటే అందంగా చూపించుకోవాలని ప్రయత్నించడం లాంటివి కూడా సహజంగానే మన పాప స్వభావాన్ని బట్టి పుట్టుకతోనే వస్తాయి. కనుక పాపాన్ని క్షమించేదెవరు? లోక సృష్టికర్త విమోచకుడైన యేసు ప్రభు సిలువలో కాచిన రక్తం కడగబడటం ద్వారానే క్షమాపణ పొందుకుంటారు. ఆయన పరిపూర్ణంగా నీతి దేవుని గొర్రె పిల్లగా పాపాలన్నిటినీ సిలువలో మోసాడు. అదే చివరి గొర్రె పిల్లలు వధించిన అవసరం లేదు. ఆ రీతిగా నీ పాపాలను మోసేటప్పుడు నా దేవా నా చెయ్యందుకు విడిచిపెట్టవని తండ్రికి కేక వేస్తున్నాడు. తర్వాత సమాప్తము అన్నాడు. అంటే నా పాపాలను మోసేటప్పుడు తండ్రి కూడా ముఖం తిప్పేసుకున్నాడు. ఆయన చేతిని వదిలేశాడు. కనుక మన చేయి వదిలేసి మనం నాశనానికి పోవాల్సిన వారుగా ఉంటాం కదా. తన కుమారుని చేయి ఆయన విడిచిపెట్టాడు. ఎందుకంటే మన అందరి పాపాలు ఆయన సేవలో మోస్తున్నాడు కనుక అది ఆయన చాలా బాధాకరమైన విషయం. తండ్రి నాకు ఎల్లప్పుడూ తోడింటాడు, ఎందుకంటే ఆయనకి ఇష్టమైన కార్యాలను చేస్తాను అని చెప్పిన యేసు ప్రభుని చేయి వదిలేశాడు. ప్రభు అంటే మనం ఎంత ఘోరమైందో చూడండి. అంటే పూర్తిగా సమాప్తము అన్నాడంటే పూర్తిగా క్రయం చెల్లించబడింది. మన పాప విమోచన క్రయధనము చాలా గొప్పది. అది ఎప్పటికీ తీరక అలాగే ఉండాల్సింది అని 9వ కీర్తన 9వ వచనంలో మనం చదువుతాం. అంటే ప్రభు మాత్రం మరి మన పాపాన్ని చెల్లించాల్సిన క్రమం అంతా కూడా ఆయన పూర్తిగా చెల్లించేస్తాడు. అందుకే సమాప్తము.
ఇంతవరకు నీ నమ్మకము నీవు యేసుక్రీస్తు ప్రభు నందు ఉంచకపోతే నేడే విశ్వసించు. ఆ విశ్వాసాన్ని బట్టి నీట మోచిన క్రయం చెల్లించాల్సిన అవసరత నీకుంది. నీకు బదులు ఆయన చెల్లించాడన్నది నీ లెక్కలో చదువుతుంది. నువ్వు నిజంగా ఆయనకు చెందిన దానవైతే నువ్వెవరి దానవు? ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతావో అప్పుడు ఆయన తన నీతితో నిన్ను పంపుతాడు. అది పరిపూర్ణమైనది. రోమా 4:5 ఇలా చెప్పబడింది. రోమా 5:4-5 పని చేయక భక్తిని నీతిమంతునిగా తీర్చువాని విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుచున్నది. నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి అని నీకు విరోధంగా అవి నీకు విరోధంగా తీసుకుని రాబడవు. నీతి పరంగా నీకు ఇవ్వబడుతుంది అంటే అది ఉచితం. క్రీస్తుతో కలిసి ఆయన నీతి అని వరము నీదవుతుంది. కీర్తన 24లో ఆయన మొదట సృష్టికర్త చూసాం, రెండవదిగా విమోచకుడని చూసాం, మూడవదిగా విశ్వానికి రాజు అని కూడా చెప్పారు. మొదటిసారి యెరూషలేము తీసుకుని వస్తున్న సందర్భంలో దావీదు ఈ కీర్తన రాశాడని చెప్తారు. మొదటి సమూయేలు 4, 5, 6 అధ్యాయాల్లో ఇస్రాయేల్ ముఖ్యంగా ప్రధాన యాజకుడైన ఏలి కుమారుడు దేవుని ఎరగని దుర్మార్గులని గురించి మొదటి సమూయేలు 2:12 అతి పరిశుద్ధ స్థలంలోని మందసాన్ని యుద్ధానికి తీసుకొని వెళ్తే జయం పొందుతామని దాన్ని వాళ్ళు తీసుకెళ్లారు. మొదటి సమూయేలు 4:3. కానీ ఇశ్రాయేల్ ఓడిపోయి అందరూ తమ డేరాలు పరిగెత్తి వచ్చింది. అప్పుడు అత్యధికమైన వధ జరిగింది. ఇశ్రాయేల్లో 30,000 మంది కాలుబలము కూలిని మరియు దేవుని మందసం పట్టబడనని, అది కాక ఫినెహాసు ఏలి యొక్క ఇద్దరు కుమారులు హతులైరని మొదటి సమూయేలు 4:10-11 చెప్తున్నాం. మరి ఆ వార్త విన్నప్పుడు మందసం పట్టబడింది అన్న వార్త విన్నప్పుడు ఏలి కూడా వెనక్కిబడి మెడవిరిగి చనిపోయాడు. ఆయన మరి తన భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, మందసం పట్టబడింది అని విన్నప్పుడు ఫినెహాసు భార్య కనే ప్రభులై అంటూ ఆమె దేవుని బిడ్డల మధ్య నుంచి వెళ్ళిపోయింది అని అర్థం వచ్చి మరి ఆ మాట చెప్పి ఆమె చనిపోయింది అని మనం చూస్తాం. అపవిత్రులుగా ఉండి దేవుని సన్నిధి మనకు సహాయం చేస్తుంది, రక్షిస్తుంది అని తలంచడము భ్రమే అవుతుంది. కానీ అదే మందసంలోని దేవుని సన్నిధి శత్రువులైన ఫిలిస్తీయులకు వణకు గుర్తించింది. వారు ఏ ఊరికి దాన్ని తీసుకెళ్తే ఆ ఊరి వారికి గడ్డలు రోజున భవిష్యత్తు పంది కుక్కలు రావడం వచ్చి వాళ్ళకు పొలాలు పాడు చేస్తాయన. అందుకు వారు భయపడిపోయి తిరిగి దాన్ని ఇశ్రాయేల్ దేశం క్రొత్త బండి మీద పెట్టి పరికారంగా 5 బంగారు గట్టలను 5 బంగారు పంది కుక్కలను దాన్ని పెట్టి పాడి విడవని ఆవులను ఆ బండికి కట్టి ఆ ఆవులు దూడలను గురించి చింతించక వేషమెషి లేకపోతే ఆ దేవుడే మనకి రోగాలు కలుగజేశాడు అనుకున్నామని తలంచి చూడగా అవి ఆ విధంగానే వేషమెషిదారులు నడిచి యెహోషువాని ఆయన పొలం దగ్గర ఆగారు. మనసం వచ్చిందని సంతోషించిన బేత్షెమెషు వారు యెహోవా తెరిచి చూడగా దేవుడు వారిని హతం చేసి ఆ జనులు 7,070 మందిని మొత్తం. అప్పుడు బేత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు, మన యుద్ధ నుండి ఆయన ఎవరి యుద్ధకు పోవాలని చెప్పి కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిస్తీయులు ఎక్కువ మందస్సును మరలా తీసుకొని వచ్చి మీరు మీ దాపనకు దానిని తీసుకొని పోవాలని వర్తమానం పంపారు. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందస్సును తీసుకొని పోయి కొండ నుండి అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడటకై అతని కుమారుడైన ఎలియాజరు ప్రతిష్ఠించారు. మందసం కిర్యత్యారీములో ఉన్న కాలం 20 సంవత్సరములు అయింది. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లను, నీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు కొన్నేళ్ల అన్ని దేవతలను అష్తారోతు దేవతలని మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తృప్తి ఆయనను సేవించు. అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించింది.
అతడి ఇశ్రాయేలు బయలుదేవతలను అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించింది అని 1 సమూయేలు 6వ అధ్యాయము 19వ వచనం నుండి 7వ అధ్యాయం 4వ వచనం వరకు చదువుతాం. 1 సమూయేలు 6వ అధ్యాయం 19 నుండి 7వ అధ్యాయం 4వ వచనం వరకు. తర్వాత ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినా కూడా ఇశ్రాయేలులే జయం పొందారు. మళ్ళీ వాళ్ళ చేతిలో నుంచి కొన్ని పట్టణాలు కూడా వీళ్ళు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 1 సమూయేలు 7వ అధ్యాయంలోని వచనాల్లో మనం ఆ మాటలు చదువుతాం. కనుక మనసు అంటే దేవుని సన్నిధితో మనము వేశ్యవేశ్వారులాగా కుతూహలంగా కానీ పాపంలోనే కొనసాగుతూ గాని వ్యర్థ దేవతలను ఆరాధిస్తూ గాని వ్యవహరిస్తే గొప్ప నష్టాన్ని పొందుకుంటాం అనే పాఠాన్ని వచనాల ద్వారా గ్రహించగలుగుతాం. తర్వాత వారి సౌలు రాజయ్యాడు. అడపాదడప ఫిలిష్తీయులు వారితో యుద్ధాలు చూస్తూనే వచ్చారు. కానీ దావీదు రాజయ్యాక వారి యుద్ధానికి రాగా దావీదు యెహోవా యొక్క విచారణ చేసి వారితో యుద్ధం వారిని ఓడించాడు. 2 సమూయేలు 6వ అధ్యాయంలో దావీదు ఇశ్రాయేల్లో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు యెహోవా అని తన నామం పెట్టుకున్న దేవుని మందసము అచ్చడి నుండి తీసుకుని వచ్చుటకై తన యుద్ధనున్న అందరితో కూడా బయలా యెహూదాల నుండి ప్రయాణమైన వారి దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియా అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులుగా ఉజ్జాయిను అహ్యోయును గడ్డి తొలిగి అలా తీసుకుని వస్తుండగా నాకోని కళ్ళం దగ్గర ఎట్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మనసును పట్టుకునగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకుంది. అతను చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతను అక్కడనే దేవుని మందసమును పడి చనిపోయింది. దావీదు భయపడి యెహోవా మందసమును దావీదు పొరుగులోనికి ఎదుగు తెప్పింపనలేక గిత్తీయుడగా ఉభయదోదం ఇంటికి తీసుకొని అచ్చట ఉంచండి. యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడగా ఓబేదోదం ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదోదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించింది. దేవుని మందసం ఉండటం వల్ల యెహోవా ఓబేదోదోము ఇంటి వారిని అతని కలిగిన దాన్ని అంతటినీ ఆశీర్వదించుచున్నాడు సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదోదోము ఇంటిలో నుంచి దావీదు పొరుగుతో తీసుకుని వచ్చినట్లుగా యెహోవా మందసమును వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి దావీదు కొరకు ఏర్పరిచిన స్థలం నుంచి ఆ దావీదు దానములను సమాధానాలను యెహోవా సన్నిధిని అర్పించెను. ఈ మాటలని మనం 2 సమూయేలు 6వ అధ్యాయంలో చదువుతాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మరి ఒక పాఠం ఉంది. ఫిలిష్తీయులు కొత్త బండి మీద మందసాన్ని పంపించారు కనుక దావీదు కూడా దాని కొత్త బండి మీద తెచ్చే సందర్భంలో ఉత్సాహం కనుక దేవుని పని దేవుని పద్ధతిలో చేయాలి కానీ అన్యులు చేసే పద్ధతిలో చేయకూడదు. కాలు జారితే మందసం పడిపోలేదు, కానీ దాన్ని ఆపాలని చూసిన ఉత్సాహించాడు. ఎందుకు అలా జరిగిందంటే దావీదుని కాపార్చడానికి లేవీల భుజముల మీద మాత్రమే అది భయపడాలని దేవుడి సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో ఆజ్ఞను దావీదు పట్టించుకోకుండా కొత్త మీద తేవడం తప్పని దావీదు గ్రహించేలా చేయడానికి దేవుడు అలా అనుమతించాడు. ఎప్పుడైతే దేవుని పద్ధతిలో ఇచ్చాడో అప్పుడంతా సవ్యంగా జరిగింది. ఓ పేద వారిని దేవుడు ఆశీర్వదించాడంటే వారి వైఖరి విషయంలో సరిగా ఉందని అర్థం. కనుక దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా గాని అన్యుల పద్ధతుల్లో గాని అనుసరిస్తే దేవుడు ఊరుకో. ఈ మధ్య దేవుని పాటలు కూడా డిస్కో డాన్సులు సంగీతాలతో పాడడం చూస్తున్నాం. దేవుని పాటలకు లోక సంబంధమైన పాటలకు వ్యత్యాసమే తెలియడం లేదండి అని మన ఈ మధ్య వీడియోస్ లో వాయించిన సంగీతాన్ని గురించి ఒక సహోదరి కామెంట్ చేసింది. మందసం అనేది బంగారుతో తాపబడిన ఒక పెట్టె. అందులో 3 వస్తువులు ఉంటాయి. 10 ఆజ్ఞలు గల పలకలు, మన్నా గల బంగారు పాత్ర, అహరోను చీలించిన చేతి. ఇశ్రాయేలు 40 సంవత్సరాల పాటు అరణ్యంలో మన్నానే తిన్నారు. తర్వాత బండ నుండి వచ్చిన నీళ్లు త్రాగారు. మన్నగల బంగారు పాత్ర ఏమని చెప్తుందంటే దేవుడు నీ విషయమే జాగ్రత్త వహిస్తాడు, నీకు కావలసినవన్నీ ఆయన సరఫరా చేస్తాడు,
ఫిలిప్పీ 4:19 ఉంది కదా, క్రీస్తు యేసునందు దేవుడు మరి తన ఐశ్వర్యం చొప్పున మహిమలో నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అహరోను ఎండిన చేతికలను చీరించేలా దేవుడు చేశాడు. అది చీరించి బాదం పువ్వులు పండ్లు గలదైనది. నీకు జ్ఞాన జీవాన్ని గురించి మాట్లాడుతుంది. దేవుడు మరణంలో నుండి జీవాన్ని వెలికి తేగలడు. మన బలహీనతలో శక్తిని పరిపూర్ణము చేయగలడు. ఆ అతి పరిశుద్ధ స్థలంలో మనసున్న స్థలానికి సాహసించి మరెవ్వరూ వెళ్ళరు. కానీ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రం వెళ్తాడు. అందులో నియమాలు ఉన్న పలకలు, ఆజ్ఞలు కూడా మన యొక్క మేలు కొరకే, మన జీవం కొరకే దేవుని వాక్యంలో మనం చదువుతాం. దేవుడు ఎండిన కర్రకు జీవాన్ని ఇవ్వగలని రుజువు చేసే అహరోను చిగురించిన చేతికర్ర నింకర్లన్నీ ఆయన తీరుస్తాడు అనడానికి రుజువైన మన్నాగల బంగారు పాత్ర ఉంటాయన్నమాట. ఈ మూడు కూడా ప్రభు యొక్క లక్షణాలే కదా. ఆజ్ఞలు ఇచ్చింది ప్రభువే, జీవాన్ని ఇచ్చేది ఆయనే, మన బలహీనతలో శక్తిని పరిపూర్ణం చేసేది ఆయనే. ఆయన మన అక్కర్లన్నీ కూడా తీర్చేవాడుగా ఉంటాడు. దేవుని సన్నిధిని ఎంతో జాగ్రత్తతో మనము వ్యవహరించాలి. ఒకవేళ ఇతరులు ఎవరైనా దాన్ని తాకితే ఇక్కడే పడిచేస్తారని ఉద్యోగం నుంచి చదివేప్పుడు చదివాం కదా. కానీ యెహోషువ 6వ అధ్యాయంలో ఒక గొప్ప సంగతి జరిగింది. యోర్దాను ఒరవడిగా ప్రవహిస్తూ గట్ల మీద పొల్లిపారుతున్న సమయంలో యాజకులు దాన్ని మోసుకుని వెళ్ళారు. వాళ్ళ కాళ్ళ అంచులు యోర్దాను నీటిని తాకగానే అది ప్రవహించడం ఆగిపోతుంది అని దేవుడు చెప్పాడు. అలాగే దాదాపు 17 మైళ్ళ ఎగువన అది ఆగిపోయింది. నది ఆగు అని దేవుడు చెప్తే అది ఆగిపోయింది. దాదాపు 20 లక్షల ఇశ్రాయేలీలు దాన్ని దాటి ఆవలి వద్దకు వెళ్ళిపోయారు. అది మందసం చేసే కనుక దాన్ని దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉంచారు. దేవుని చిత్తానుసారంగా యాజకుల భుజములపై ఇది మోయబడినప్పుడు దేవుడు ఇశ్రాయేల్ పక్షంగా అద్భుతాలు చేశాడని చెప్తుంది. దేవుని ఆజ్ఞానుసారంగా మనం నడుచుకున్నప్పుడు మనతో ఉన్న దేవుని సన్నిధి అద్భుతాలను మన పక్షంగా చేస్తుంది. కీర్తన 24:7-10. భూమములారా మీ తలలు పైకెత్తుకోండి, భూమగల రాజు ప్రవేశించినట్లు పురాతన తలుపులారా లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజుడు గల సౌర్యుని కలిగిన యుద్ధశూరుడైన యెహోవా, భూమములారా మీ తలలు పైకెత్తుకోండి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్టు మిమ్మల్ని లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజుడు సైన్యములకు అధిపతి యెహోవా. మీ తలలు పైకెత్తుకోండి అంటే ఆయన మీ గురించి జాగ్రత్త వహిస్తారు అని. మందసం ఇప్పుడు జాగ్రత్తగా ఇస్తున్నారు. దావీదు అంటాడు, మమ్మలారా మీ తలలు ఎత్తుకోండి, ప్రజలారా మీ హృదయాలు ప్రభుతో ఎత్తుకోండి. దేవుడు ఎక్కడ ఉన్నట్టు మందసంలో అది దేవుని సన్నిధికి ఎత్తు. మహిమగల ఈ రాజుడు 8వ వచనం, ఆయన యుద్ధశూరుడు పరాక్రమశాలి. 9వ వచనంలో మళ్ళీ అడుగుతున్నారు మహిమ ఈ రాజుడు అని. రెండవసారి అడగ ఆయన సైన్యములకు యెహోవా అని చెప్పబడింది. ఈ లోక రాజులు మీ మహిమగల రాజులు అంటుంటారు, కానీ విశ్వాస జీవితానికి కేంద్రమైన ఈ మహిమగల రాజుడు ఆయన సర్వశక్తి గల, ఆయన సైన్యములకు యెహోవా. కనుక మీ హృదయాలను పైకెత్తండి, మహిమగల రాజు మీ జీవితాల్లో ప్రవేశింపనీయండి అని చెప్తున్నాడు. ఆదాము హవ్వలు పాపం చేసినప్పటి నుంచి ఈ యుద్ధం మొదలైంది. ఒకరోజు స్త్రీ సర్ప సంతానపు తలను చిత్తగొడుతుందని ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలోనే ప్రవచింపబడింది. ఆ సంతానమే యేసు. ఆయన శక్తి గలవాడు. కొలస్సీ 2:13-15 వరకు చదివితే సాతాను యొక్క తలను ఆయన సిలువలో చిత్తగొట్టి మనకు విరోధంగా ఉండిన పాప పత్రాన్ని ఆయన దాన్ని ప్రార్థనంతా తీర్చేసి, అంటే తన రక్తంతో ఆయనే పాప పత్రం అయిపోయి సిలువలో మిగిలితో పట్టబడి మన పాప పత్రమైన పత్రంగా మారిన యేసు ప్రభు యొక్క రక్తము దానంతటిని కూడా మరి కడిగేసింది అన్నమాట. ఆ యొక్క పత్రం ఇది కనపడదు. విరోధంగా మనం చేసిన పాప మనకు కనపడదు. అటువంటి క్షమాపణ
విడిపిస్తున్నాడు. అంతేకాదు అదే సమయంలో శిలువ ద్వారానే మరణ బలం గలవాన్ని మరణం ద్వారానే ఓడించి మరణ భయము చేత దాస్యంలో లోబడిన మనల్ని ఆయన విడిపిస్తున్నాడని 22:14 చదువుతామా. కనుక సాతాను తల నుంచి తగ్గొట్టి ఓడించి ఆటంగా మన యొక్క ప్రధానంలో అధికారంలో వేడుక కనపరచాడని కొలస్సీ 2:11-15 వరకు చెప్పినప్పుడు చెప్తారు. ఆయన మరణించినప్పుడు ఆయన గుండె ఆగిపోయింది కానీ వారి ఖాళీ సమాధిలో ఆయన పెట్టారు. రాయి సమాధికి అడ్డుగా దొల్లించారు. దానిపై ముద్ర కూడా వేశారు. అంటే పరాక్రమశాలి శక్తిమంతుడైన ఈ మన్మగల రాజు ఆదివారం ఉదయాన్నే ప్రేత వాగ్దానం తొలగించి బయటికి నడిచి వచ్చేశారు. ఆయన పరాక్రమశాలి శక్తిమంతుడు. ఇలా కొందరు రక్షింపబడినందుకు ప్రకటించబడిందేమో, లేక ప్రస్తుతం ఆ యుద్ధంలోనే ఉన్నారని. దావీదు గొల్యాతుపై విసిరిన రాయిని ఆయనే డైరెక్ట్ చేశారు. దావీదు గొల్యాతును చంపగలిగాడు. ఆయన అరణ్యంలోని పండ అని కూడా పిలవబడ్డాడు. అది కొరింథీ 10:4. ఇప్పుడు పౌలు చెప్తుంది క్రీస్తే అవ్వంత సర్వశక్తిమంతుడు ఆయన మనతో ఉంటాడు. మన కళ్ళన్నింటినీ తీరుస్తాడు. అంతేకాదు మన యుద్ధాలను కూడా ఆయన జయిస్తాడు. ఆయన యుద్ధశాలి. ఆల్రెడీ ఆయన జయించేసినాడు. ఆ యొక్క జయ భూమిలో మనం నిలబడాలంటే సిలువలో మరణించినప్పుడు కూడా యుద్ధశాలి. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టు మరణ బలం గలవాన్ని మరణం చేతనే ఆయన చంపేశాడు. 9వ వచనంలో మళ్ళీ ఆ ప్రశ్న వేయబడినప్పుడు మహిమ గల రాజు అంటే యుద్ధశాలి శక్తిమంతుడు అని ఆ ప్రశ్నకు జవాబు చెప్తున్నారు. మనం కూడా అనుదినము ఈ ప్రశ్న వేసుకోవాలి. ఆయన ఎవరంటే ఆయన యుద్ధశాలి, నా యుద్ధాలను ఆయనే చేస్తాడు, ఆయన శక్తివంతుడు, నాకు బలహీనతలో శక్తిని ఇస్తాడు, నా కళ్ళని తీర్చేదేడు మనం చెప్పుకోవచ్చు. ఆయన రాజు నా ప్రభు అని. నిజంగా అలాగూ నీ హృదయంలో జ్ఞానం పంపించావా? ఆయన మనకే కాదు, కోట్లాది దేవతలకు, నక్షత్రాలకు, సమస్త జీవులకు ప్రభువే. ఆయనే వాటి యజమాని. కనుక మనము ఆయన ప్రభు అయితే, మనకు ఆయన అయితే, మన విశ్వాసానికి రాజు అయితే, మనం ఎవరికి లోపడుతున్నామో నిర్ణయించుకోవాలి. చాలా సార్లు తీర్మానాలన్నీ చేసేసుకుంటాం జీవితంలో. తద్వారా ఎన్నో నష్టాలు అనుభవిస్తుంటాం. కనుక నీలో ఉన్న పరిశుద్ధాత్మని, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టగా, ఆయన డైరెక్ట్ ఆయన నీ ఏలని, ఆయన నీకు నిజంగా ప్రభువుగా రాజుగా ఉండని, అప్పుడే మీ యొక్క మార్గం చేస్తాడు. యేసు ప్రభు ఇప్పుడు దూతల సమూహాలు పాటలు పాడారు కదా, లోకంలోని సర్వలకు ఆయనే ప్రభువు, రక్షకుడు, సమస్త జనులకు రక్షకుడు నేడు బెత్లెహేంలో పుట్టి ఉన్నాడు అని వాళ్ళు చెప్పారు కదా. అపోస్తలుల కార్యం 36 వచ్చింది కూడా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పారు. ఈ రోజు వాళ్ళు ప్రభువుని ఒప్పుకోకపోవచ్చు, అయితే దేవుడు ఆయన్ని ఎంతగా హెచ్చించి ఇవన్నీ పైన పెట్టాడు. ఒకరోజు అందరూ నాలుకలు ఆయన కనుక్కుంటాయి, ప్రతి వాడి మోకాలు మరి అలా చేయాలని దేవుడే ఆజ్ఞాపించాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:10-11 వచనాల్లో మనం చదువుతాం. ఆయన గురించి మరి నువ్వేమనుకుంటున్నావు? దేవుని ప్రత్యక్షత ద్వారా నువ్వు ఆయన ఎరిగిన క్షణమే, ఆయన నీ కొరకు సిలువలు ఏం చేశాడో ఎరిగిన క్షణమే నువ్వు క్షమించబడ్డావు అని ఆయన చెప్పాడు. అది జరిగింది. క్షమించబడి నీతి మంత్రాలు తీర్చుకుని నీవు ఆయన అధికారం కిందికి వచ్చావా? ఆయన నీ జీవితానికి ప్రభువునా? ఆయన ఓనర్షిప్ను అంగీకరిస్తున్నావా? ఆయన నీ యుద్ధాలను చేస్తున్నాడా? యుద్ధాలను చేస్తున్నాడా అన్నప్పుడు ఎవరన్నా ఏమన్నా తిరిగి అది వడ్డిస్తాం వాళ్ళకి. అట్లా కాకుండా మనం మౌనంగా ఉంటే దేవుడే మన పక్షంగా కార్యం చేస్తాడు. బహు తీర్చుక నా పని నేనే ప్రతిఫలం ఇస్తాను అన్నాడు. దానికి నీకు ఎవరి మీద కోపం ఉంటే, లేకపోతే వాళ్ళు ఎవరైనా ఫీడ్ చేసినారు అనిపించినప్పుడు నువ్వే నీ యుద్ధం చేసుకోకూడదు. ప్రభు తప్పించాలి. అప్పుడు ఆయన పర్ఫెక్ట్ గా చేస్తాడు. నా జీవితంలో అలాంటివి ఎన్నో నేను చూస్తున్నాను. అనవసరంగా నా జోలికి వచ్చి, అనవసరంగా నన్ను నిందించి, నన్ను మాటలు మరి
సాక్ష్యం పాడు చేసిన వాళ్ళ జీవితాలను కేవలం దేవునికి అప్పగించినప్పుడు వాళ్ళని దేవుడు ఎలాగో మరి పెట్టినాడు అది నేను చూడగలను. ఆయన కనుక ఆయనకి కావాల్సినవన్నీ సరఫరా చేస్తాడని, ఆయన జ్ఞాన శక్తిని అనుభవిస్తున్నానని, ఆయన నా ప్రభువు కనుక ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నానని, ఆయన వైపు నాకు దృష్టి ఎల్లప్పుడూ తిరిగి ఉన్నదని చెప్పగలవా? ప్రభు ఆ రీతిగా ఆయన సన్నిధిని అనుభవించాలి మనకు సహాయం చేయండి. ప్రభు మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సన్నిధి మనతో ఉందన్న ప్రేమతో మనం ఏం చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఇవన్నీ కంట్రోల్లో ఉండేటట్టుగా మన జీవితాలు మనం సవరించుకుందాము. ఆ రీతిగా ప్రభు సహాయం ప్రార్థన చేసుకుంటాం. మా ప్రభావ పరిశుభ్రమైన శ్రేష్టమైన పేట మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన సోదరులందరూ మనాలు చెప్తున్న వాక్యం ద్వారా నేను మా జీవితాన్ని ఎక్కడ సవరించుకోవాలో, ఎక్కడ ప్రభుత్వ సన్నిధి భయంలో మేము జీవించాలో ఆ విషయాలు నాకు తీర్పరిచింది కొనాలి. అన్యుల వలె ప్రభా పద్ధతిలో ప్రభా మేము సేవించకటండి మరి భయభక్తులతో దేవుని పద్ధతిలో దేవుని కార్యాలను చేసే వారంగా ఉండడానికి సహాయం చేయండి. చిత్తంలో నడుచుకునే వారు ఉండడానికి చూపించండి. నువ్వు మాకు ప్రభువు, రాజు, సృష్టికర్తలే కాదు, మోచకుడివే కాదు, మాకు ప్రభువుగా కూడా మీరు యుద్ధశాలి చేశాలి. నేను మా హృదయాలను మా తలలు పైకెత్తుకొని నేను ఆహ్వానించవారిగా మా జీవితాల్లో మీ ప్రభుత్వానికి నాగరికత్వానికి లోబడే వారిగా అన్ని తీర్మానాలు మీ వల్ల చేసి ఉండడానికి తద్వారా ఆశీర్వదించబడి బిడ్డలుగా అందరినీ మీరు చేసుకోమని వేడుకొచ్చు. మీరు మా జీవితాలు ఏమంటున్నారో అది ఎదిగిన హృదయంతో స్తుతించి ఆరాధించగలగా బిడ్డలందరినీ చేసుకో వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మరి దావీదు గారు మందస్తమును తీసుకొచ్చినప్పుడు రాయబడిన కీర్తన 24వ అధ్యాయం నుండి ఎన్నో శ్రేష్టమైన మాటలు మనం వచ్చామండి. మరి ఆయన ఎంతో గొప్ప దేవుడు, ఆయన నామం ఎంతో గొప్పదో మనం వింటూ వచ్చాము. మరి మనం ఎవరు వారము అన్నది స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ వచ్చారు. మనము ఆయన వారమే అని మీద సంపూర్ణత లోకమును దాని నివాసులను యెహోవావే కాబట్టి సర్వ సృష్టిని ఆయన మాటతోనే కలిగించారు. సమస్త జీవరాశులు కూడా మరి ప్రభు మాటతోనే సృష్టించబడినవి కాబట్టి అలాంటి దేవుణ్ణి హృదయమార స్తుతిందాము, ఆరాధిందాము. మరి పూర్వం నుండి ఆకాశం ఉంది, నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియో దేవుని వాక్యం వలన కలిగింది. కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి మనం నిత్యము ఆరాధించే వారముగా ఉన్నాము. మరి దోషం చేతులు శుద్ధమైన హృదయం కలిగిన వాడు మాత్రమే యెహోవా శుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడవని మరి ఏస్తూ మనను శుద్ధ హృదయం కలిగజేస్తా ఉంది. నీతి అనే వరాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంది. కాబట్టి అది ఉచితంగా దేవుడు మనకు గ్రహించింది. అటు గొప్ప దేవుణ్ణి మనం నిత్యము ఆరాధించాము. ఈ దినము కూడా వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆయన సన్నిధిని అనుభవించు. మరి మన దేవుడు మహిమ గల రాజు, బల సౌర్యుడు, యుద్ధ సూర్యుడు కాబట్టి అంత గొప్ప నామాన్ని మన దేవుని స్తుతిందామండి.